ఫ్రైడే బనగానపల్లి సంత అయిపోతానే ఈవినింగ్ గడ్డికి వచ్చేసినాం నేను అమ్మ. గడ్డి కోసేసుకొని దాన్ని కొంగు కట్టుకొని అమ్మ కాలువ అవతల నుంచి యువతలకి అయితే దాటేసింది. యువతలకి అయితే వచ్చేసిన తర్వాత మేము ఇంటికి అయితే స్టార్ట్ అయినాము. నైట్ ఈ గడ్డినంతా ఆటోకి అయితే కట్టేసి మంచాలన్నీ కట్టేసుకొని జీవాలల్లా ఇంటికైతే తోలినాము. తోలి అన్నీ ఎక్కిచ్చేసి జర్నీ అయితే మైదుకూరుకి స్టార్ట్ చేసినాం. మధ్యలో అన్న అయితే టీ అయితే తాగినాడు. మేము మైదుకూరుకి అయితే వచ్చిన తర్వాత మంచాలల్లా కిందికి దింపి పైన చుట్టూ పొట్టేలు కట్టేసి దానికి మేత అయితే వేసినాము. వేసి దాన్ని మొత్తం నీళ్ళు అన్నీ మొత్తం బాగా విసారించుకున్నాము. నాకైతే మధ్యలో దోమలు ఎక్కువ కరచడం వల్ల నేనైతే కాసేపు పొగ అయితే పెట్టినాను. పెట్టి మార్నింగ్ అయితే అయ్యింది. మేము సంతలోకి అయితే స్టార్ట్ అయినాము. మొత్తం దానికి డిజైన్గా గజ్జలు కట్టి సంతకైతే మేము 7 గంటలకు స్టార్ట్ అయినాము. ఇది సంత పోయే రోడ్డు. చూడండి పొట్టేళ్ళు ఎట్టున్నాయో బాగా ఇష్టంగా ఉన్నాయి. మొత్తానికి తిప్పలు పడి అట్లా ఇట్లా సంతలోకి అయితే వచ్చేసినాము. చూడండి సంతలో జనాలను చూసి ఈరోజు వ్యాపారం అయితే కానీ ఈరోజు వ్యాపారం మాత్రం డొల్ల. అందరి సంత కదా బాగుంటుంది అనుకున్నాను. వినాయక చవితి కాబట్టి అందరూ వినాయక నిమజ్జనం వ్యాపారానికి మిగిలిన పొట్టెలను ఎత్తుకొని వ్యాపారం అయిపోయిన తర్వాత ఇంటికైతే మరి బయలుదేరినాము. ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.